రేమాండ్స్ అధినేత సింఘానియా గారు ఇటీవల కాలంలో కాలధర్మం చెందారు. వారి యొక్క జీవితంలోని చివరి దశ ఎటువంటి వారికైనా కనువిప్పు. రేమాండ్స్ ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేల కోట్లకు విస్తరించిన కొడుకు చేతిలో మోసపోయాడు. ముందుగానే ఒకానొక కొడుక్కి యావదాస్తిని దారపోసాడు. మొత్తం తను నిర్మించిన ఒక అపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే దాంట్లో ఉంటున్నా కానీ ఉండనివ్వకుండా బయటికి ఎలగొట్టాడు. మనకి తెలిసిన కారణాలు ఇవి, తెలియకుండా ఏమున్నాయో మనకు తెలియదు. మొత్తానికి మనం చూసేది కొడుకు చూశాడా లేదా అనేది. వాళ్ళ మధ్యలో అంతర్గత వ్యవహారాలు మనకు అనవసరం. సామాజికంగా మనం ఆలోచించేది ఈ అంశం ఒక్కటే. అనాథలా చనిపోయాడు. సరైన తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక ఎన్ని అవస్థలు పడ్డారో. అలా మన మధ్యలో కూడా చాలామంది పేరెంట్స్ యొక్క పరిస్థితి అది. కొడుకుని చెప్పుకోలేరు, కోడల్ని బయటేస్తారు. కూతుర్ని చెప్పరు, అల్లుడు గురించి చెప్తారు. మన వాళ్ళల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కోడల్ని కూడా సమర్థిస్తే కొన్ని విషయాలు చక్కబడతాయి, కొన్ని విషయాలు చక్కబడవు. అల్లుడిని అలాగే. కొన్ని పెద్దవాళ్ళల్లో లోపాలు ఉన్నాయి, కొన్ని చిన్నవాళ్ళల్లో లోపాలు ఉన్నాయి. ఏమైనా కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో అవసరం మేరకే తప్ప అనవసరంగా ఏ వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడటం కానీ చనువుని పెంచుకోవటం కానీ లేదు. మనకి ఎక్కువగా ఉన్నది అని తెలిస్తే మన చుట్టూ అందరూ ఉంటారు. అదే మనకి ఆస్తులు పోయినా, మనం సంపాదించలేకపోయినా మన ముఖం సరిగ్గా చూసేవాళ్ళు కూడా ఉండరు. డబ్బు, స్టేటస్, ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేటస్ చూసుకుంటున్నారు. వారికి ఒక మర్యాద, సామాన్యులకు ఒక మర్యాద. నిజంగా చెప్పాలంటే ప్రేమ ఆప్యాయతలు లేని వాళ్ళల్లో ఉన్నంత ఉన్న వాళ్ళల్లో అంత ఎక్కువగా ఉండదు అనేది అనేక విషయాల్లో రుజువైంది. ఊరికే ఉన్నవాళ్ళ చుట్టూ వెంపర్లాడటం తగ్గించి మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం అలవాటు చేసుకోండి.